హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఈరోజు అంటే 12th జూన్ 2022 రోజున మార్నింగ్ జరిగిన తెలంగాణ స్టేట్ టెట్ పేపర్ 1 నుంచి మ్యాథ్స్ పార్ట్లో ఉండే మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్తో ఆన్సర్స్ డిస్కస్ చేయబోతున్నాను. డైరెక్ట్గా కీ చెప్పేద్దాం అనుకున్నాను, కానీ కీ అనేది మీకు రేపు మార్నింగ్ కన్నా టక్కన దొరుకుతుంది. బట్ మీకు ఈ పర్టికులర్ పేపర్లో వాళ్ళు ఏ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్ అడిగారు, ఆ కాన్సెప్ట్స్ మీరు ఆల్రెడీ విని ఉన్నారా లేదా అన్న క్లారిటీ చెప్పితేనే ఫర్దర్ మీకు డిఎస్సికి కూడా యూజ్ అవుతున్న ఉద్దేశంతో క్లియర్గా పేపర్ డిస్కస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో లేట్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎగ్జామ్ రాసే ఉంటారు కాబట్టి నేను మళ్ళీ స్క్రీన్ మీద చూపించకుండా మీ దగ్గర పేపర్స్ ఉంటాయి. సో ప్రతి ప్రాబ్లంకి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, మరీ లెంతీగా కాకుండా కొంచెం షార్ట్ ఫామ్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. క్వశ్చన్ నెంబర్ 91 నేను రీడౌట్ చేస్తున్నాను. ఇన్ ఏ టెస్ట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ 4 మార్క్స్ విల్ బి గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్, -2 మార్క్స్ విల్ బి గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. Lakshmi attempts all the questions and gets a score of 76. Then the number of correct answers attempted by her. అంటే 25 క్వశ్చన్లు ఉండే ఒక ఎగ్జామ్లో 25 క్వశ్చన్స్ టోటల్గా ఉన్నాయి. దీంట్లో +4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్కి ఇస్తారు, -2 వచ్చేసి రాంగ్ ఆన్సర్కి. మీరు అటెంప్ట్ చేసి తప్పైతే -2 తీసుకుంటారు, -2 తీసేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, లక్ష్మి అనే ఒక అమ్మాయి ఎగ్జామ్లో ఉండే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 76 మార్క్స్ వస్తే ఆ అమ్మాయి కరెక్ట్ చేసిన క్వశ్చన్స్ ఎన్ని అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మాయి కరెక్ట్ చేసిన క్వశ్చన్స్ మనకి తెలీదు, ఎక్స్ అనుకుందాం. కరెక్ట్ చేసిన క్వశ్చన్స్ ఎక్స్ అనుకుంటే రాంగ్ చేసిన క్వశ్చన్స్ ఏమవుతాయి, 25 - x అవుతాయి కదా. ఇవి కరెక్ట్, ఇవి రాంగ్. సో ఇప్పుడు ఎవ్రీ కరెక్ట్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఇస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు క్లియర్గా. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకుంటాం, పక్కన 4 రాసుకుంటాం. అంటే ఈ 4x అనేది అమ్మాయి కరెక్ట్ చేసిన క్వశ్చన్స్కి సంబంధించిన మార్క్స్, ప్లస్ ఈ రాంగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక్కొక్క దానికి -2 2 మార్క్స్ తీసేస్తారు. కాబట్టి ఇది మొత్తము ఈక్వల్ టు 76 అవుతుంది. ఇది మీకు అర్థమైంది అంటే చాలా సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి క్వశ్చన్స్ మీకు 9th క్లాస్ అండ్ 10th క్లాస్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్లో కనపడుతూ ఉంటాయి. వాటిని కాస్త సింప్లిఫై చేసి అడిగిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఇదేముంది, నార్మల్ ఆల్జిబ్రిక్ సింప్లిఫికేషనే. 4x అలాగే రాసుకుంటున్నాను. -2తో 25ని మల్టిప్లై చేస్తే -50, -2తో -xని మల్టిప్లై చేస్తే +2x ఈజ్ ఈక్వల్స్ టు 76. 4x అండ్ 2x యాడ్ చేస్తే 6x అవుతుంది. 76 -50 అవతలకి వెళ్తే +50 అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 126. x ఈక్వల్ టు 126/6, విచ్ ఈజ్ నథింగ్ బట్ 21. సో ఆ అమ్మాయి 21 క్వశ్చన్స్ కరెక్ట్ చేసింది. సో ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్ 21 క్వశ్చన్స్. డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. నార్మల్ సింప్లిఫికేషన్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ అయినప్పటికీ సిచ్యువేషన్ బట్టి మీరు ఎంత బాగా ఈ ఈక్వేషన్ రాయగలరు అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు అర్థం చేసుకోవాలి ఈ క్వశ్చన్ నుంచి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 92 LCM అండ్ HCF మీద అడిగిన క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ LCM అండ్ HCF ఆఫ్ 2 numbers ఈజ్ 133. సో LCM మైనస్ HCF ఈక్వల్ టు 133 అని ఇచ్చారు. ఇచ్చి వాళ్ళకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇఫ్ ద LCM ఈజ్ 20 times ఆఫ్ HCF, అంటే HCF ఎంతైతే ఉంటుందో దాన్ని 20తో మల్టిప్లై చేస్తే LCM వస్తుంది అంటున్నారు. సో ఇది x అనుకుందాం, అప్పుడు డెఫినెట్గా ఇది 20x అవుతుంది కదా. వాళ్ళే అంటున్నారు LCM ఈజ్ 20 times ఆఫ్ HCF అని. ఈక్వల్ టు 133 క్యారీ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది 20x నుంచి x పోతే 19x ఈక్వల్ టు 133. x ఈక్వల్ టు 133/19. 19 1 జర్ 19 7 జర్ అంటే x ఈక్వల్ టు ఏమొచ్చింది, 7 వచ్చింది. x ఈక్వల్ టు 7 వస్తే అప్పుడు LCM ఏమవుతుంది, 140 అవుతుంది. HCF ఏమవుతుంది, HCF xే కాబట్టి 7 అవుతుంది. వాళ్ళు ఇంతటితో ఆగలేదు, వాళ్ళు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద 2 numbers ఈజ్ 35. అంటే ఇవి ఏ నెంబర్స్కి అయితే మనం HCF అండ్ LCM కనుక్కుంటున్నామో ఆ 2 నెంబర్స్లో ఒక నెంబర్ 35 అయితే వాట్ ఈజ్ అదర్ నెంబర్ అన్నారు. ఖచ్చితంగా ఇది 10th క్లాస్లో రియల్ నెంబర్ చాప్టర్లో మీరు నేర్చుకునే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు HCF ఇంటూ LCM.
ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది, 140 వచ్చింది. ఇక్కడ బి ఇలాగే పెట్టుకుందాం, ఏ దగ్గర 35 రాసుకుందాం. ఎందుకు, వాళ్ళే ఇచ్చారు 35 అని. సో ఇప్పుడు సింపుల్గా నాకు కావాల్సింది బి కాబట్టి బి ఈక్వల్ టు 7 into 140 డివైడెడ్ బై 35. 7 1 jar, 7 5 jar, 5 1 jar, 5 28 jar. సో మనకి కావాల్సిన సెకండ్ నంబర్ ఏదైతే ఉందో అది 28 అవుతుంది. సో చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ రిలేషన్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా మీరు ఎంత స్టాండర్డ్గా క్వశ్చన్ ప్రిపేర్ చేయడం జరిగిందన్న విషయం కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ నా ఒపీనియన్ అయితే ఇది పేపర్ 2కి కూడా ఇవ్వగలిగిన స్టాండర్డ్ ఉండే ప్రాబ్లం, ఇది అంత ఇంపార్టెంట్. అండ్ 93 క్వశ్చన్ ఇదేమి పెద్ద కాన్సెప్ట్ బేస్డ్ కాదు, జస్ట్ మెమరీ బేస్డ్. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 1 to 100, 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అంటున్నారు. మీకు ఇది గుర్తున్నా ఓకే, లేదంటే ప్రైమ్ నెంబర్స్ రాసుకొనైనా ఆన్సర్ చేయాలి. టోటల్ 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి 1 నుంచి 100 వరకు. 1 నుంచి 20 వరకు అయితే దగ్గర 8 ఉంటాయి. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 94, జస్ట్ ఫ్రాక్షన్స్ మీద అడిగిన స్మాల్ క్వశ్చన్, కాకపోతే కేర్ఫుల్గా క్యాలిక్యులేషన్ చేయాలి. మోర్ ఓవర్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక టవర్లో గ్రీన్ కలర్ 1/10, ఒక టవర్లో గ్రీన్ కలర్ 1/10, దాని తర్వాత వైట్ కలర్ 1/20, నా దగ్గర వైట్ లేదు బ్లాక్ వేస్తున్నాను, వైట్ కలర్ 1/20, ఆ తర్వాత మళ్ళీ ఇది, ఆ తర్వాత ఇంకేదో ఉందన్నారు. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఇది గ్రీన్ అన్నారు, ఇది వైట్ అన్నారు, ఇది వచ్చేసి రెడ్ అన్నారు, ఇది వచ్చేసి బ్లూ అన్నారు. ఇది 1/10, ఇది 1/20, ఇది 1/30 అని ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ బ్లూ కలర్ పార్ట్ ఏదైతే ఉందో 14.7 మీటర్స్ అయితే టోటల్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రాక్షన్స్లో ఇచ్చినవి టోటల్ లెంత్ ఆఫ్ పోల్ని 1 అని అనుకొని, టోటల్ లెంత్ ఆఫ్ పోల్ 1 అనుకొని దీంట్లో నుంచి గ్రీన్ కలర్ 1/10 ప్లస్ ఇది 1/20 ప్లస్ ఇది 1/30 తీసేస్తే అంటే 1 మైనస్ ఇప్పుడు ఇదేమవుతుంది 60 ఎల్సిఎం అవుతుంది, 60 ఎల్సిఎం అవుతుంది. సో 6 ప్లస్ 3 ప్లస్ 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ 11/60 విచ్ ఈస్ నథింగ్ బట్ 49/60 ఆఫ్ వాట్ ఎక్స్ అనుకుందాం, మొత్తం లెంత్ ఆఫ్ పోల్. సో 49/60 అనేది ఏంటి, ఇదిగో ఇక్కడ కనపడుతున్న బ్లూ కలర్ పార్ట్ చూడండి. 49/60 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 14.7. సో ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 14.7 into 60 డివైడెడ్ బై 49. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది పోతే ఏమవుతుంది 147 into 6/49 అవుతుంది. సో ఏమవుతుంది చూడండి, 7తో 7 21 jar, 7 7 jar, 7 1 jar, 7 3 jar. సో ఆన్ ద హోల్ 18 మీటర్స్ వస్తుంది. సో 18 మీటర్స్ అనేది టోటల్ లెంత్ ఆఫ్ పోల్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత పెద్దగా అయింది కాబట్టి మీరు డైరెక్ట్గా అయితే ఇది క్యాలిక్యులేట్ చేసి దీనికి ఈక్వేట్ చేయొచ్చు. సో సింపుల్గా ఫ్రాక్షన్స్ మీద అడిగిన క్వశ్చన్, వెరీ బేసిక్ లెవెల్ ప్రాబ్లం. దీంట్లో ఏమి పెద్ద మీరు బుర్ర బద్దలు కొట్టుకోవాల్సినంత కాన్సెప్ట్ ఏమీ లేదు. నా క్వశ్చన్ నెంబర్ 95 చూడండి. సింపుల్ క్యాలిక్యులేషన్తో ఇచ్చింది. 4.7 బార్ని ఎలా రాస్తారు ఫ్రాక్షన్ ఫామ్లోకి. యాక్చువల్గా మనకి 8th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 8th క్లాస్లో ఉంది, 9th క్లాస్లో ఉంది, 10th క్లాస్లో కూడా చెప్తాం హౌ టు కన్వర్ట్ రిపీటెడ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఇంటూ ఫ్రాక్షన్. ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకుంటే 10x ఏమవుతుంది 47.7 బార్ అవుతుంది, రెండు వైపులా 10తో మల్టిప్లై చేస్తే. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 9x ఈక్వల్ టు 43 అవుతుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ x ఈక్వల్ టు 43/9 అవుతుంది. సో సింపుల్, దీనికి బుర్ర బదలగొట్టాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఇలా సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, నేను ఇలా రాసాను, డిఫరెన్స్ అనుకుందాం, డిఫరెన్స్ తీసుకుంటున్నాను. సో 43/9 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. నౌ కమింగ్ టు ద 96 క్వశ్చన్, చాలా సింపుల్గా ఇచ్చారు. రాజు అండ్ రాము won a lottery, agreed to share in the ratio 3:4. సో ఇక్కడ క్లియర్గా అండ్ రాము అనే ఇద్దరు పర్సన్స్ కలిసి
ఒక లాటరీ టికెట్ కొన్నారు, దాంట్లో ప్రైజ్ వచ్చింది. ప్రైజ్ మనీని వాళ్ళిద్దరూ 3:4 రేషియోలో డివైడ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ రాముకి వచ్చిన అమౌంట్ 780 రూపీస్ అయితే వాళ్ళకు వచ్చిన లాటరీ మొత్తం ఎంత అని అడిగారు. సో దాని అర్థం ఏంటి, ఈ ఇద్దరు 3:4 నిష్పత్తిలో పంచుకోవాలనుకున్నారు. పంచుకున్న తర్వాత రాముకేమో 780 రూపాయలు వచ్చింది. వాళ్ళు రాజుకి ఎంత వచ్చింది అడగలేదు, వాళ్ళకు వచ్చిన టోటల్ ప్రైజ్ మనీ ఎంత అన్నారు. అంటే దాని అర్థం ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న 780ని 4తో భాగించామనుకోండి, ఒక పార్ట్ వస్తుంది. ఆ వచ్చిన ఒక పార్ట్ని 7తో మల్టిప్లై చేసామనుకోండి, మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. 7 ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ, ఇవి రెండు యాడ్ చేస్తే 7 అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ నంబర్ ఆఫ్ పార్ట్స్. సో 4 1 jar 38 అవుతుంది, 4 9 jar 36, 5. సో 7 into 195 మల్టిప్లై చేస్తే మీకు 1365 రూపీస్ టోటల్ అమౌంట్ అవుతుంది. సో సింపుల్, జస్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద అడిగిన చాలా సింపుల్ క్వశ్చన్. అయితే చాలామంది ఈ ప్రాబ్లంలో చేసే మిస్టేక్ 4 పార్ట్స్ ఇది అనుకుని 3 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. అది కూడా మనకి ఇక్కడ ఆప్షన్ రావడం వల్ల కొన్నిసార్లు తప్పు జరిగే ఛాన్స్ ఉంది. బీ వెరీ క్లియర్ విత్ దట్ వన్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది నేను ఇంతకుముందు ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తున్నప్పుడు నేను చెప్పిన మోడల్లో సేమ్ క్వశ్చన్ అనుకుంటా, మేబీ డిఫరెంట్ నంబర్స్. 10 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్, 10 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ అంటే 10 ఆర్టికల్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 8 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ అయితే ఇది నేను ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన వీడియో చేసేటప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తుంది, బట్ ఈ మోడల్ అయితే డెఫినెట్గా డిస్కస్ చేశాను. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 ఆర్టికల్స్ అయితే దెన్ వాట్ ఈస్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని అడిగారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 100తో వర్కౌట్ చేయగలిగితే చాలా ఈజీ అవుతుంది. సపోజ్ ఇప్పుడు దీన్ని నేను 100 అనుకుంటున్నాను, అంటే కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇది 10 into 100 1000 రూపీస్ అనేది 8 టైమ్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఇప్పుడు నాకు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 100/8. సో క్యాన్సిల్ చేస్తే 125 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఆ వస్తువు ఏదైతే ఉందో 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 125 రూపీస్ అయింది. అంటే 100 రూపాయలకి తీసుకుని వచ్చి 125 రూపాయలకి అమ్ముతున్నాడు. డిఫరెన్స్ ఎంత, 25. ఆ 25 మనకి పర్సంటేజ్ అవుతుంది. అయితే ఇక్కడ గెయినా లాసా, 100 కొన్నాడు 125కి అమ్ముతున్నాడు అంటే ఖచ్చితంగా గెయిన్ అని తీసుకుంటాం 25%. ఇలా 100 తీసుకోవడం వల్ల చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లం లాగా కన్సిడర్ చేస్తారు ప్రాఫిట్ అండ్ లాస్లో. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 98. సింపుల్గా ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ మీద ఇచ్చిన క్వశ్చన్ ఇది. 2 స్క్వయర్స్ రేషియో ఆఫ్ పెరిమీటర్స్ ఆఫ్ 2 స్క్వయర్స్. సపోజ్ ఇలా ఇచ్చారు 2 స్క్వేర్స్, దీని పెరిమీటర్స్ 1:2 రేషియో అన్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాన్నేమో మనం 4x అనుకుందాం. అంటే ఇప్పుడు ఒకదాన్ని సపోజ్ ఇది x అనుకుంటే ఇది 4x అవుతుంది పెరిమీటర్. ఇప్పుడు 1:2 రేషియో అంటే డెఫినెట్గా ఇదేం కావాలి, 8x కావాలి. ఇది 8x అయితే సైడ్ ఏం కావాలి, 2x కావాలి. సో ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు. ఇది x అనుకున్న పెరిమీటర్ 4x అయింది. ఇది 4x అయితే ఇది 8x అవుతుంది. ఎందుకు, 1:2 రేషియో అన్నారు కాబట్టి. ఇది 8x అన్నప్పుడు డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి సైడ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ అన్నారు. దీని ఏరియా ఏమవుతుంది, x² అవుతుంది. దీని ఏరియా ఏమవుతుంది, 2x² విచ్ ఈస్ నథింగ్ బట్ 4x² అవుతుంది. ఒక్కసారి రేషియో తీసుకొని రెండింటికి x² క్యాన్సిల్ అయిపోతే 1:4. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. మీరు మరి ఏం కాన్సెప్ట్ని మీరు ఆగి ఆలోచించాల్సినంత పెద్ద క్వశ్చన్ ఏం కాదు. కాకపోతే సిస్టమేటిక్గా ఇచ్చారు. ఫస్ట్ పెరిమీటర్స్ రేషియో ఇచ్చి దాని నుంచి మనం సైడ్స్ కనుక్కొని దాని నుంచి ఏరియా కనుక్కొని దాని నుంచి రేషియో కనుక్కోవాలి. సో సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఇది. నా కమింగ్ టు ది క్వశ్చన్ నెంబర్ 99. ఇది కూడా చాలా సింపుల్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. పెద్దగా మనం బుర్ర బద్దలు కొట్టుకోవాల్సినంత ఏం లేదు. జస్ట్ ఒక ట్రయాంగిల్లో మనకి తెలిసిన బేసిక్ ప్రాపర్టీ, ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటీరియర్ యాంగిల్స్ అనేది 180 degrees అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చింది, ఒక యాంగిల్ ఏమో 2x అన్నారు, ఇంకొక యాంగిల్ ఏమో 3x + 5 అన్నారు, ఇంకొక యాంగిల్ ఏమో 4x - 14 అన్నారు. సో వాళ్ళు అడిగింది ఏంటంటే
వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యాంగిల్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ అన్నారు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degrees అవుతుందన్న విషయం మనకి ఖచ్చితంగా గుర్తుండాలి. 2x ప్లస్ 3x ప్లస్ 5 ప్లస్ 4x మైనస్ 14 ఈక్వల్ టు 180 degrees పెట్టుకొని మనం జస్ట్ ఈక్వేట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2x 3x 4x ఏమవుతుంది 9x ప్లస్ 5 మైనస్ 14 మైనస్ 9 ఈక్వల్ టు 180. సో 9x ఈక్వల్ టు 189, మైనస్ 9 అవతలకి వెళ్తే ప్లస్ 9 అవుతుంది. x ఈక్వల్ టు 189/9 సింప్లిఫై చేస్తే 21 వస్తుంది. సో x ఈక్వల్ టు 21 వచ్చింది. బట్ మనకు కావాల్సింది x వాల్యూ కాదు, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యాంగిల్ అన్నారు. ఇక్కడ చూడగానే ఇక్కడ 2x అని ఉంది కాబట్టి ఇదే స్మాలెస్ట్ అవుతున్న విషయం అర్థమైపోతుంది. బట్ కొన్నిసార్లు అలా చూడగానే ఐడెంటిఫై చేయలేకపోతే మనం x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి తిరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు చూడండి x వాల్యూ 21 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 42 అవుతుంది. ఇక్కడ 21 సబ్స్టిట్యూట్ చేస్తే 63 ప్లస్ 5 68 అవుతుంది. ఇక్కడ 21 సబ్స్టిట్యూట్ చేస్తే 84 మైనస్ 4 70 అవుతుంది. సో ఈ మూడిట్లో స్మాలెస్ట్ యాంగిల్ 42 కాబట్టి 42 ఇస్ ద రిక్వైర్డ్ యాంగిల్ అని రాస్తాం. టక్కను చూసి ఇదే స్మాలెస్ట్ అవుతుంది అనుకోవద్దు, కొన్నిసార్లు ఇక్కడ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నౌ కమింగ్ టు 100, ఇది కూడా యాంగిల్స్ మీద అడిగిన క్వశ్చన్. ద యాంగిల్ విచ్ ఈస్ 36 మోర్ దాన్ ఇట్స్ కాంప్లిమెంట్. ఒక కోణానికి దాని పూరక కోణం కంటే 36 degrees అధికంగా ఉంటే ఆ కోణం ఎంత అన్నారు. సో ఆ కోణం ఏంటో నాకు తెలీదు. సో ఎక్స్ అనుకుంది, ఒక కోణం ఎక్స్, దీనికంటే 36 degrees ఎక్కువ ఉండేది ఇంకొక కోణం ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, ఇవి రెండు కాంప్లిమెంటరీ అని చెప్తున్నారు. కాంప్లిమెంటరీ అన్నప్పుడే ఒకదానికి ఇంకొకటి కాంప్లిమెంటరీ అవుతుంది లేదా పూరక కోణం అవుతుంది. కాంప్లిమెంటరీ అంటే అర్థం ఏంటి, డెఫినెట్గా యాడ్ చేస్తే 90 degrees రావాలి. సో అదే ఇక్కడ చేస్తున్నాను, 90 degreesకి ఈక్వేట్ చేసి ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 36 ఈక్వల్ టు 90 degrees, 2x ఈక్వల్ టు 90 మైనస్ 36 విచ్ ఈస్ నథింగ్ బట్ 54 ఈస్ 2x, x ఈక్వల్ టు 27 degrees. ఒకసారి జాగ్రత్తగా చూడండి, x ఈక్వల్ టు 27 అయితే, సో x ఈక్వల్ టు 27 అయితే ఇదేమవుతుంది చూడండి, 27కి 36 కలిపితే ఏమవుతుంది 50 అండ్ 63 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే 90 అయింది, దీనికంటే ఇది 36 ఎక్కువ ఉంది. సో 27 అండ్ 63 అనేవి పూరక కోణాలు అవుతాయి. ఒక కోణం ఇంకొక దానికంటే 36 degrees ఎక్కువ ఉంది. సో ఇది ఖచ్చితంగా కరెక్ట్గా రాయగలిగితేనే మనకి ఆన్సర్ బాగా వస్తుంది. ఇక్కడ ఏమి కన్ఫ్యూజ్ కాకూడదు. ఓన్లీ స్టార్టింగ్ సెంటెన్స్ రాయడం వరకే ఇది జామెట్రీ ప్రాబ్లం, దాని తర్వాత అంతా ఆల్జిబ్రా ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లం ఒకటి స్టార్టింగ్లో వచ్చింది మనకి, సో అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే 101, when the measurements of the diagonals were given, then the quadrilateral that can be constructed. రెండు కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు నిర్మించగల చతుర్భుజం. మనకి చతుర్భుజాలు చాలా రకాలు ఉన్నాయి, నేనైతే ఆ టాపిక్ స్టార్ట్ చేయలేదు. లైక్ మనకి ట్రెపీజియం దగ్గర నుంచి కైట్ వరకు రకరకాలు ఉన్నాయి. వీటిలో వాళ్ళు అడుగుతుంది ఓన్లీ డయాగ్నల్ లెన్స్ ఇచ్చినప్పుడు, కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు దేన్ని కన్స్ట్రక్ట్ చేయగలము అంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం రాంబస్ని మాత్రమే మనం కన్స్ట్రక్ట్ చేయగలం. అంటే ఇప్పుడు సపోజ్ ఓన్లీ లైక్ 10 cm 8 cm అని అనుకోండి, 10 cm ఏబిని తీసుకొని దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇలా వేసి వాళ్ళు ఇది 10 మిగతాది 8 అంటే పై వైపు 4 కింద వైపు 4 ఇలా కట్ చేసి ఇలా డ్రా చేసేయచ్చు. సో నేను క్వాడ్రిలేటరల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ చెప్తున్నప్పుడు మళ్ళీ నేను దీని గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాను. రెక్టాంగిల్ కానీ పారలోగ్రామ్ కానీ ట్రెపీజియం కానీ కన్స్ట్రక్ట్ చేయాలంటే మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. బట్ రాంబస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఓన్లీ మీకు డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు మనం రాంబస్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 102, ఇది జస్ట్ పారలోగ్రామ్ సమాంతర చతుర్భుజానికి సంబంధించిన బేసిక్ ప్రాపర్టీ మీద అడిగిన చాలా చిన్న క్వశ్చన్. ఇది జస్ట్ ఒక పారలోగ్రామ్ డయాగ్రామ్ వేసుకుందాం. ఇలా వాళ్ళు ఏమంటున్నారంటే 2 adjacent angles of parallelogram, రెండు పక్క పక్కన కోణాలు, వీటినే మనం ఆసన్న కోణాలను కూడా పిలుస్తాం. ఒకటేమో x అంటున్నారు, ఇంకొకటి వచ్చేసి 2x ప్లస్ 30 అంటున్నారు. అయితే సమాంతర చతుర్భుజం యొక్క అధిక కోణం ఎంత అంటే ఈ రెండిట్లో పెద్ద కోణం ఏంటిది? సో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది
పారలోగ్రామ్ లేదా సమాంతర చతుర్భుజంలో ఈ పక్క పక్కన ఉండే కోణాలు యాడ్ చేస్తే కలిపితే 180 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇవి రెండు సంపూరక కోణాలు, సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సో సింపుల్గా x ప్లస్ 2x ప్లస్ 30 ఈక్వల్ టు 180 డిగ్రీస్, 3x ప్లస్ 30 ఈక్వల్ టు 180 డిగ్రీస్, 3x ఈక్వల్ టు 150, x ఈక్వల్ టు 50 డిగ్రీస్. x 50 డిగ్రీస్ అయితే ఈ 50 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 2 ఇంటూ 50 100 అవుతుంది, 100 ప్లస్ 30 130 డిగ్రీస్ అవుతుంది. సో ఈ రెండిట్లో అధిక కోణం ఎంత అవుతుంది? 130 డిగ్రీస్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 104 కూడా స్టాటిస్టిక్స్ మీద, అది కూడా డేటా హ్యాండ్లింగ్. ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లం కూడా డెఫినెట్గా ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను డేటా హ్యాండ్లింగ్ చెప్తున్నప్పుడు చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 38. మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 38 అంటే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీన్ ఈక్వల్ టు లేదా యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై ఎన్ అని చెప్పారు. సో చెప్పి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, మీన్ 38 అన్నారు. సో 38 ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై 10. అప్పుడు సమ్ ఎంత అవుతుంది? 380 అవుతుంది. 5. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ ఈ 10 టర్మ్స్ లేదా 10 అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి 56 తీసి బయట పడేసాం. ఇప్పుడు 56 తీసేసాం దీంట్లోంచి. అప్పుడు ఏమొచ్చింది మనకి? 324 వచ్చింది. 324 ఈజ్ ద సమ్, కొత్త సమ్ అవుతుంది. 9 అని పెడుతున్నాను. ఎందుకు 9 అని పెడుతున్నాను? ఇంతకుముందు 10 ఉన్నాయి కాబట్టి 10 యొక్క సమ్ ఇక్కడ 10 అని రాస్తున్నాను. 10 అబ్జర్వేషన్స్ యొక్క సమ్ 380 అయింది. ఇప్పుడు 56 బయటికి పంపించేసేటప్పుడు 9 టర్మ్స్ మాత్రమే ఉంటాయి. వాటి యొక్క సమ్ 324 అవుతుంది. ఇప్పుడు మనకి కావాల్సిన న్యూ యావరేజ్ ఏమవుతుంది? మనకు తెలిసిందే యావరేజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై ఎన్ అని. ఎన్ ఇక్కడ 9 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 324 బై 9 చేస్తే మీకు 9 1 జార్ 9, 36 జార్స్. సో ఇదేమో 38, 56ని బయటికి పంపిస్తేనేమో 36 ఈజ్ ద న్యూ యావరేజ్. సో ఇలా కొన్ని టర్మ్స్ బయటికి పంపించి కొన్ని టర్మ్స్ లోపల తీసుకొచ్చి డెఫినెట్గా డేటా హ్యాండ్లింగ్లో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ క్వశ్చన్ ఎంత కొత్తగా క్రియేట్ చేస్తారన్నది డెఫినెట్గా ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా రెడీగా ఉండాలి ఫేస్ చేయడానికి. అలాగే క్వశ్చన్ నెంబర్ 105 జస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చి క్యాలిక్యులేషన్స్ ఏమీ లేదు, జస్ట్ మీకు తెలిసిన డేటా హ్యాండ్లింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద అడిగారు. నేను ఓరల్గా డిస్కస్ చేస్తాను దీని గురించి. ఏంటి అంటే మోడ్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ అబ్జర్వేషన్ ఆఫ్ ది గివెన్ డేటా. దత్తాంశంలో ఎక్కువ సార్లు వచ్చే రాశిని బాహుళకం అంటాం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బాహుళకం అన్నా మోడ్ అన్నా మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్, ఎక్కువ సార్లు వచ్చే అబ్జర్వేషన్, ఇది కరెక్టే. ఆరోహణ లేక అవరోహణ క్రమంలో దత్తాంశంలో మధ్య రాశిని మధ్యగతం అంటాం. మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఆఫ్టర్ అరేంజింగ్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ పెట్టిన తర్వాత వచ్చే మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ని మనం మధ్యగతము లేదంటే మీడియన్ పిలుస్తాం. ఇది కూడా కరెక్ట్. అండ్ 4th వన్, ఒక దత్తాంశానికి ఎక్కువ బాహుళకాలు ఉండవచ్చు. ఎస్, మోడ్ అనేది ఒకటే ఉండాలని రూల్ లేదు. యూని మోడ్, బై మోడ్, ట్రై మోడ్ అని కొన్ని డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. పేపర్ 2 స్టాండర్డ్లో ఉంటాయి. సమ్ ఇన్ఫర్మేషన్కి మోడ్ మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ అది ఒకటే ఉండాలని రూల్ ఎక్కడా లేదు. సో 1 కరెక్టే, 2 కరెక్టే, 4 కరెక్టే. ఇంకా డెఫినెట్గా 3rd వన్, అత్యల్ప అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడుతుంది. అంటే మనము అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాసేటప్పుడు స్మాలెస్ట్ వన్, బిగ్గెస్ట్ వన్ ఏదన్నా చేంజెస్ జరిగితే మధ్యగతం మారుతుందా అంటున్నారు. మధ్యలో ఉండేది మారదు, సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. సో దీనికి ఆప్షన్ లేదా ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 106 చూడండి. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈస్ అలాగే క్వశ్చన్ నెంబర్ 106 చూడండి. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ if the volume of a cuboid is 1296 అనేది వాల్యూమ్ అయితే, అండ్ వాళ్ళు ఇక్కడ ఇచ్చింది లెంత్ ఈస్ 24 అన్నారు. లెంత్ 24 రాసేసా, 24 మీటర్స్ అన్నారు. అలాగే బ్రెడ్త్ అండ్ హైట్ ఆర్ 3:2 రేషియో అన్నారు కాబట్టి పక్కన ఎక్స్ పెట్టుకుంటున్నాను.
ఇప్పుడు వాళ్ళు అడిగింది వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ బ్రెడ్త్ అండ్ హైట్. ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. ఈ వాల్యూస్ ఏంటి అని అడిగారు. మనకి తెలిసిన చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో 24 ఇంటూ 3x ఇంటూ 2x ఈక్వల్ టు 1296. సో సింపుల్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇదేమో 6x² అవుతుంది ఇంటూ 24 ఈక్వల్ టు 1296. x² ఈక్వల్ టు 1296 హోల్ డివైడెడ్ బై 24 ఇంటూ 6 అని రాస్తున్నాం. చూడండి ఇక్కడ ఉండే 24 and 6 కిందికి వచ్చినాయి. ఏమవుతుంది? 6తో 6 1 జా 6 2 1 6 24 1 జా 24 9 జా x² ఈక్వల్ టు 9 అవుతుంది. x ఈక్వల్ టు 3 అవుతుంది. x ఈక్వల్ టు 3 అని వచ్చిన తర్వాత వాళ్ళు అడిగింది వెడల్పు మరియు ఎత్తు మీటర్స్లో. సో వాట్ ఆర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ బ్రెడ్త్ అండ్ హైట్ ఇన్ మీటర్స్ అని అడిగారు. సో ఇప్పుడు ఈ 3 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమో 9 అవుతుంది, ఇదేమో 6 అవుతుంది. సో మనకి కావాల్సిన ఆన్సర్ 9,6 అవుతుంది. సో అది మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ కాకుండా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే 6,9 అని కూడా ఒక ఆప్షన్ ఉంది. వాళ్ళు అడిగింది వెడల్పు మరియు ఎత్తు. కొన్నిసార్లు వాళ్ళు ఎత్తు వెడల్పు అన్నారు అనుకోండి, మీరు అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 6,9 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఎత్తు అండ్ వెడల్పు, హైట్ అండ్ బ్రెడ్త్ అడిగింటే వాళ్ళు ఇక్కడ బ్రెడ్త్ అండ్ హైట్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా 9,6 అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 107, ఇది కూడా కొంచెం క్యాలిక్యులేషన్ ఉండే ప్రాబ్లం బేస్డ్ ఆన్ నార్మల్ క్షేత్రమితి లేదా మెన్సురేషన్ ఏదైతే అంటామో. దెర్ ఈస్ అ సర్క్యులర్ పాత్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక సర్కిల్ ఇలా ఉంది, దీనికి చుట్టూ మళ్ళీ ఇంకొక సర్కిల్ ఇస్తారు. ఇది సర్క్యులర్ పాత్ అంటున్నాం. దీని ఏరియా ఇచ్చారు 1570 అని. దీని ఏరియా 1570 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. 5 ఇచ్చి వాళ్ళు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ద రేడియస్ ఆఫ్ అవుటర్ సర్కిల్ ఇస్ 30 సెంటీమీటర్. ఇదిగోండి ఇక్కడి నుంచి 30 సెంటీమీటర్. ఇన్సైడ్ తెలియదు మనకి, 6 ఉంటుంది. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ నేను ఏదైతే షేడ్ చేసి ఉందో దాన్ని మనం జనరల్గా రింగ్ ఏరియా అని పిలుస్తాం. రింగ్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? పెద్ద సర్కిల్లో నుంచి చిన్న సర్కిల్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రింగ్ ఏరియా వస్తుంది. సో అది సింపుల్గా ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం. సో పై 30² మైనస్ పై r². పై 30² ఏంటి? ఏరియా ఆఫ్ బిగ్ సర్కిల్. మైనస్ ఎందుకు చేస్తున్నాం? లోపల చిన్న సర్కిల్ ఎంటీ ఉంది కాబట్టి. మైనస్ పై r² ఈక్వల్ టు 1570. ఈ రెండింటిలోంచి మనం పై కామన్ తీయచ్చు కదా. పై కామన్ తీస్తే 930² మైనస్ r² ఈక్వల్ టు 1570. క్వశ్చన్లో వాళ్ళే క్లియర్గా పై వాల్యూని 3.14 తీసుకోండి అన్నారు. సో 900 మైనస్ r² ఇక్కడ రాసుకొని 1570 బై 3.14 అని రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పైన కింద 100తో మల్టిప్లై చేస్తే 157,000 బై 314. 157 1 జార్ 2 జార్ 2 1 జార్ 2 500 సార్. అంటే ఏంటి? 900 మైనస్ r² ఈక్వల్ టు 500 అయింది. 500 యువతలకి r² అవతలకి పంపించామనుకోండి, 900 మైనస్ 500 ఈక్వల్ టు r² ఈక్వల్ టు 400, r ఈక్వల్ టు 20 అవుతుంది. సో వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది స్మాల్ సర్కిల్ అని అడిగారు. ద రేడియస్ ఆఫ్ అవుటర్ సర్కిల్, దెన్ ద వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ సర్క్యులర్ పాత్ అని అడిగారు. వాట్ ఈస్ ద విడ్త్ అన్నారు. విడ్త్ అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇదేమో 30 వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకేమో 20 వచ్చింది. సో అప్పుడు ఇదేమవుతుంది? 10 మీటర్స్ అవుతుంది. సో బీ వెరీ క్లియర్. ఈవెన్ నేను కూడా క్వశ్చన్ ఇంకా నేను చేయకుండా డైరెక్ట్గా చెప్తున్నప్పుడు ఎస్ ఆర్ ఈక్వల్ టు 20 అన్నాను. మన కర్మకి ఫస్ట్ ఆప్షన్ 20 ఉంటుంది. వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ సర్క్యులర్ పాత్, వృత్తాకార బాట యొక్క వెడల్పు ఎంత. సో ఇది మొత్తం 30, ఇది 20 అయినప్పుడు ఇది 10 అవుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంత చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు రాంగ్ ఆప్షన్స్ పెడుతూ ఉంటాం మనం. క్వశ్చన్ నెంబర్ 108 చూడండి. ఏమిచ్చారు? ఇఫ్ ద లెంత్ ఆఫ్ 1 డయాగ్నల్ ఆఫ్ ఎ రాంబస్, ఇది కూడా జస్ట్ ఏరియాస్ ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ చెప్తున్నప్పుడు రాంబస్లో మనకి ఇలా తెలుసు, ఇలా డయాగ్నల్స్ ఉంటాయని. సో ఏరియా ఏమవుతుంది? ఏరియా ఆఫ్ రాంబస్ ఏమవుతుంది? హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 అవుతుంది. వాళ్ళు ఇక్కడ ఏమిచ్చారంటే ఏరియా వాళ్ళే ఇచ్చారు 2025 అన్నారు.
ఏరియా 2025 అన్నారు. ఒక డయాగ్నల్ వాళ్ళే ఇచ్చారు. ఏమిచ్చారు? డయాగ్నల్ 27 అన్నారు. వాట్ ఈస్ ద అదర్ డయాగ్నల్? చాలా సింపుల్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఇది అంతా ట్రాన్స్పోజ్ చేద్దాం. 2025 ఇంటూ 2 డివైడెడ్ బై 27 ఈక్వల్ టు D2 అవుతుంది. సో దేంతో పోతుంది? వి గో విత్ 9. 9 3s are 9 2s are 22, మళ్ళీ 9 2s are 45. సో వచ్చింది. మళ్ళీ 3తో 3 1s are 3 7 5. సో 75 ఇంటూ 2 150 సెంటీమీటర్ అనేది సెకండ్ డయాగ్నల్ అవుతుంది. సో సింపుల్ క్యాలిక్యులేషనే. జస్ట్ ఏరియాకి సంబంధించిన ఫార్ములా తెలిస్తే చాలు మీకు. అలాగే క్వశ్చన్ నెంబర్ 109 కూడా నేను ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాపర్టీస్ అలాగే పైథాగరస్ థీరం చెప్తున్నప్పుడు చెప్పిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఒక ఐసాస్లస్ ట్రయాంగిల్, ఐసాస్లస్ ట్రయాంగిల్లో బేస్ 12 అన్నారు. అంటే బేస్ అంటే ఇట్లా నాన్ ఈక్వల్ సైడ్ని బేస్గా తీసుకుంటాం. పెరిమీటర్ ఇస్ 32 అన్నారు. పెరిమీటర్ 32 అంటే ఇది ఐసాస్లస్ ట్రయాంగిల్ అని అంటున్నారు కాబట్టి ఇది x అనుకుందాం, ఇది x అనుకుందాం, ఇది 12 అనుకుందాం. ఇవి మూడు కలిపితే x ప్లస్ 12 32 అవుతుంది. 2x ఈక్వల్ టు 20 అవుతుంది. ఇది అర్థమైంది అనుకుంటారా? నేను 12 అవతలకి వెళ్తే -12 అవుతుంది. x ఈక్వల్ టు 10 అవుతుంది. అంటే దాని అర్థం ఇది 10, ఇది కూడా 10. ఫైన్. వాళ్ళు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్నారు. మీరు 8th క్లాస్ దాటితే 9th క్లాస్లో అండ్ 10th క్లాస్లో హెరాన్స్ ఫార్ములా అని ఒకటి వస్తుంది. ఆల్ ద 3 సైడ్స్ ఉన్నప్పుడు ఏరియా కనుక్కోవడానికి. బట్ ఇప్పుడు అది కూడా లేకుండా మీకు బాగా తెలిసిందే పైథాగరస్ థీరం. ఇలా ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాపర్టీస్ చెప్తున్నప్పుడు చెప్పాను నేను. ఇది 10 10 12 ఉంది. ఇక్కడ డ్రా చేస్తే ఖచ్చితంగా ఇట్లా ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. అంటే ఇది 6 అవుతుంది, ఇది 6 అవుతుంది. ఇప్పుడు మీరు జస్ట్ పైథాగరస్ అప్లై చేసిన పైథాగరన్ ట్రిపుల్ మీకు ఐడియా ఉన్నా ఇది 6 ఇది 10 అన్నప్పుడు ఇది 8 అవుతుంది. ఏది? ఈ హైట్ 8 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏరియా. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ 12 ఇంటూ హైట్ 8, 2 1s are 2 4s are. సో 48 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకి కావాల్సిన ఆ ఐసాస్లస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. మీరు జాగ్రత్తగా చూస్తే ఐసాస్లస్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి, పైథాగరస్ థీరం తెలిసి ఉండాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఇవి లేకుండా కూడా హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, అది మీకు ఐడియా ఉంటే. సో నౌ కమింగ్ టు ది క్వశ్చన్ నెంబర్ 110. మీరు చూడండి, అన్ని కాన్సెప్ట్స్ మీకు బాగా తెలిసినవే, కాకపోతే క్వశ్చన్స్ ఇలా కూడా అడుగుతారు అన్న విషయం మీకు ఖచ్చితంగా తెలియాలి. ఈవెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకు పైథాగరస్ థీరం మీద ఇచ్చారు. సేమ్ క్వశ్చన్ విత్ డిఫరెంట్ నెంబర్స్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ట్రయాంగిల్ చాప్టర్లో 4th ఎక్సర్సైజ్లో ఉంది. ఏంటి చూడండి ఇక్కడ, ఇలా ద హైట్స్ ఆఫ్ 2 వర్టికల్ పోల్స్, 2 పోల్స్ ఉన్నాయి. వాటి హైట్స్ ఒకటేమో 34, ఇంకొకటేమో 10. ఫైన్. ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ఫీట్స్ ఆఫ్ పోల్స్, అంటే ఈ అడుగు భాగాలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య డిస్టెన్స్ 32 మీటర్స్. ఇది 10, ఇది 34, ఇది 32 వచ్చారు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 అని అడిగారు. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో సేమ్ క్వశ్చన్ ఉంది విత్ డిఫరెంట్ నెంబర్స్ వేరే ఇచ్చారు. ఇది 12 ఇచ్చారు, ఇది సంథింగ్ 11 ఇచ్చారు, ఇది 6 ఇచ్చారు. యూ కెన్ క్యాలిక్యులేట్ ఈ డిస్టెన్స్. ఇప్పుడు ఎలా అనుకుంటామంటే చాలా సింపుల్. ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేస్తాం. ఇది 10 అయితే ఇది 10 అవుతుంది, ఇది 10 అయితే ఇది 24 అవుతుంది, ఇది 32 అయితే ఇది కూడా 32 అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ ఎక్స్ పెట్టుకొని పైథాగరస్ చేస్తే మీకు ఆన్సర్ 40 వస్తుంది. అంటే పైథాగరస్ థీరం అప్లై చేస్తే, లేదా పైథాగరన్ ట్రిప్లెట్స్ మీకు ఐడియా ఉంటే ఇవి రెండు 6:8 రేషియోలో ఉన్నాయి. డెఫినెట్గా ఇది 10 రేషియోలో ఉండాలి. 6:8:10 రేషియో. ఇప్పుడు 6 తో 4 అంటే 6 × 4 8 × 4 డెఫినెట్గా 10 × 4 అవుతుంది. అలా కూడా చేయొచ్చు. పైథాగరస్ అప్లై చేస్తే ఈజీ అవుతుంది. నా కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 111. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాలు ఘాతాంకాలు. ఈ టాపిక్ నేను చెప్పలేదు ప్రీవియస్ వీడియోస్లో. సో ఏమిచ్చారంటే 81 whole to the power of -1 into 3 power -5 into 3 power 9 into 64 power 5/6 into cube root of 3 whole power 6. వీటిని సింప్లిఫై చేయమన్నారు.
సో కొంచెం క్లమ్జీగా కనపడుతుందేమో, కానీ మీకు ఇక్కడ కనపడుతున్న బిగ్గర్ నెంబర్స్ ఏమున్నాయి, 81 ఒకటి, 64 ఒకటి. వీటిని మీరు ఎలా రాస్తారన్నది ఇంపార్టెంట్. సపోజ్ మీరు 81 ఇలా పక్కకు తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఇట్లా 3తో పోతుంది. సో 81 ఏమని రాయొచ్చు, 3 పవర్ 4 అని రాయొచ్చు. 3 పవర్ 4 హోల్ పవర్ -1 ఇంటూ 3 పవర్ -5 ఇంటూ 3 పవర్ 9 ఇంటూ 64 ఏమని రాయొచ్చు. 64ని ఇట్లా 2తో చేసుకుంటూ వెళ్తే 2 పవర్ 6 అని రాయొచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు, 3 పవర్ 1/3 హోల్ పవర్ 6 అని రాయొచ్చు. సో వాళ్ళు ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని నేను జస్ట్ బిగ్గర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింప్లిఫై చేసి రాశారు అంతే, అంతకుమించి ఏం చేయలేదు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అక్కడ కూడా 3 ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. వీటి గురించి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పవర్ -4 -5 +9 అదేంటి, అంది ఎందుకు యాడ్ చేసాం, ఇక్కడ కనపడుతున్నవన్నీ మీకు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫామ్లో కనపడుతున్నాయి. ఏ పవర్ m + n 3 ఉన్నాయి కాబట్టి ఏ పవర్ m + n + l అనుకుందాం. ఇవి 3 యాడ్ చేస్తా. ఈ 3 యాడ్ చేసినప్పుడు -4 -5 -9 అవుతుంది. -9 + 9 3 పవర్ 0 అవుతుంది, అంటే నథింగ్ బట్ 1 అవుతుంది. అంటే ఈ మొత్తము 1కి ఈక్వల్ అయింది, వదిలేసేయండి. ఇప్పుడు ఇక్కడికి రండి. 2 పవర్ 6 ఇంటూ 5/6 అని రాసుకోవచ్చు. ఏ పవర్ m హోల్ పవర్ n ని ఏ పవర్ m ఇంటూ n. సో ఏమవుతుంది, 2 పవర్ 5 మిగిలింది. ఇప్పుడు ఇక్కడ కూడా 3 పవర్ 1/3 ఇంటూ 6 3 1 జార్ 3 2 జార్. సో ఆన్ ద హోల్ వాళ్ళు ఇచ్చిన అతిపెద్ద ఎక్స్ప్రెషన్ కొంచెం లాజికల్గా ఆలోచించి అప్లై చేస్తే నాకు 1 ఇంటూ 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 2 మిగిలింది. ఇచ్చిన ఆప్షన్స్లో అది థర్డ్ ఆప్షన్లో ఉంది. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 112. ఇది కూడా జస్ట్ మీరు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఎంత పవర్ఫుల్గా చేయగలరు అన్న దాని మీద అడిగిన క్వశ్చన్. ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు. x + 1/x = 3 అయితే x పవర్ 4 + 1/x పవర్ 4 ఎంత అని అడిగారు. సింపుల్ క్వశ్చనే, కాకపోతే మీకు ఖచ్చితంగా సిస్టమేటిక్గా చేయడం తెలిసి ఉండాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సాప్స్ చేస్తున్నా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. చేస్తే ఏమవుతుంది, ఇటువైపు ఏమో 9 అవుతుంది, ఇటువైపు స్క్వేర్ చేస్తే x² అంటే a² ప్లస్ b² ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b అని రాసుకుంటున్నా. అంటేనా a² ప్లస్ b² ప్లస్ 2ab. ఇక్కడ ఏమవుతుంది, ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది, x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఇక్కడ రాయకుండా నేను అవతల పంపిస్తున్నా. ఏమవుతుంది, x² ప్లస్ 1/x² = 7 వచ్చింది. బట్ మనకు కావాల్సిన ఆన్సర్ అది కాదు. x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 అన్నారు. సో x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 కావాలంటే మళ్ళీ ఒకసారి సాప్స్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ సాప్స్ చేస్తే ఏమవుతుంది, ఇటుపక్కేమో 49 వచ్చింది, ఇటుపక్క ఏమొస్తుంది చూడండి, a² x²కి మళ్ళీ స్క్వేర్ వేస్తే ప్లస్ b² ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b. అంతేనా, a² ప్లస్ b² ప్లస్ 2ab. ఇవి క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 = ఇక్కడ 49 వచ్చింది. ఈ ప్లస్ 2 అవతలకి పంపిస్తే ఏమవుతుంది, సో సింపుల్గా x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 అనేది 47కి ఈక్వల్ అవుతుంది. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీరు ఎంత పర్ఫెక్ట్గా చేయగలరు, ఎంత పర్ఫెక్ట్గా అప్లై చేయగలరు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అనే దాని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. ఈ a+b² ఒక్క ఫార్ములా మీదే ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్ ఉంది అంటే మీకు ఫర్దర్ ముందుండే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈవెన్ క్వశ్చన్ నెంబర్ 113 కూడా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీదే ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. 25x², ఒక్క నిమిషం సరిగా రాయట్లేదు ఇది, 25x² ప్లస్ 9y² మైనస్ 30xy. దీన్ని ఏమని రాయొచ్చు అని అడిగారు. చాలా సింపుల్ వన్ ఇది. 25x²ని 5x² అని రాయొచ్చు, ప్లస్ దీన్ని 3y² అని రాయొచ్చు, దీన్ని -2 ఇంటూ 5x ఇంటూ 3y అని రాయొచ్చు. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఇది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ. ఏంటి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ, a² b² 2ab, a² ప్లస్ b² మైనస్ 2ab. దీన్ని మనం a మైనస్ b² అని రాయొచ్చు. వాట్ ఈజ్ a హియర్, 5x మైనస్ b. This is what you have to understand.
ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మీద కూడా మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. అండ్ ఈ పేపర్లో లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 114 ఇంట్రెస్ట్ మీద, సింపుల్ ఇంట్రెస్ట్ మీద అడిగారు. బట్ దీన్ని మీరు పర్సంటేజెస్ ప్రాబ్లం లాగా కన్సిడర్ చేయొచ్చు. ఏంటి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 5600 రూపీస్ అండ్ 4 ఇయర్స్కి టోటల్ అమౌంట్ వచ్చేసి, అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ 2 కలిపితే వచ్చింది. ఇలా వస్తే ఇయర్లీ వడ్డీ రేట్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో దీంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ తెలియాలి అంటే ఏం చేయాలి, ఈ పి ఏదైతే ఉందో 5600 దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 1960 అవుతుంది. ఈ 1960 రూపీస్ అనేది ఏంటి, 4 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయబడిన ఇంట్రెస్ట్ అమౌంట్. బట్ మనకి ఇంట్రెస్ట్ పర్ ఇయర్ కావాలి, పర్ 1 ఇయర్. అంటే 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ అయిందో తెలియాలంటే ఈ 1960ని 4తో డివైడ్ చేస్తే సింపుల్గా సరిపోతుంది. ఏమొస్తుంది, 4తో డివైడ్ చేస్తే 490 అవుతుంది క్యాలిక్యులేట్ చేస్తే. బట్ మనకు కావాల్సింది ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ 490 అనేది 5600లో ఎంత పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. 490 వచ్చేసి 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేయబడిన ఇంట్రెస్ట్, 5600 వచ్చేసి తీసుకున్న అప్పు, ఇంటూ 100 ఎందుకు, క్యాలిక్యులేట్ చేయాల్సింది పర్సంటేజ్ కాబట్టి. సో ఇలా క్యాన్సిల్ అవుతుంది. 7తో 7 8 జార్ 7 70 జార్. సో 70/8 అని వచ్చింది. దీని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారిస్తే ఎన్నిసార్లు పోతుంది, 8 6/8. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 8 3/4% అవుతుంది. సో ఓవరాల్గా ఈ ప్రాబ్లంకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8 3/4% అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అంటే 12th జూన్ 2022 జరిగిన టెట్ పేపర్ 1కి సంబంధించిన మ్యాథ్స్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇది. మీరు జస్ట్ ఆన్సర్స్ మాకు వచ్చాయా లేవా ఇక్కడితో ఆగిపోకుండా మీకు తెలిసిన కాన్సెప్ట్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉన్నదని ఖచ్చితంగా మీరు ప్రతి ప్రాబ్లం వెనక అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటేనే మీ డిఎస్సి ప్రిపరేషన్లో మీరు నేర్చుకునే ప్రతి కాన్సెప్ట్ మీద రకరకాల క్వశ్చన్స్ ఉంటాయన్న అలర్ట్ మీకు ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కాన్సన్ట్రేట్గా చదవగలరు లేదా నేర్చుకోగలరు. హోప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్ దీస్ 24 క్వశ్చన్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో డిఎస్సి కంటెంట్తో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. యువర్స్ హరగోపాల్.